హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సతీష్ అట్ల. సో హెచ్ఐవికి సంబంధించి మన తెలంగాణ రాష్ట్రం వచ్చేసి 5వ స్థానంలో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది రిపోర్ట్ని. సో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది, మహారాష్ట్ర వచ్చేసి మొదటి స్థానంలో ఉన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం గణాంకాలను విడుదల చేసింది. సో దీనికి సంబంధించి ఒక్కసారి చూస్తే తెలంగాణలో 1.59 లక్షల మందికి ఎయిడ్స్ ఉన్నట్లుగా, మహారాష్ట్ర మొదటి స్థానంలో, 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్, అట్లాగే దేశంలో 24.67 లక్షల మంది బాధితులు ఉన్నట్లుగా కూడా గణాంకాల్ని విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. సో దీనికి సంబంధించి దేశంలో 1,00,000కు పైగా హెచ్ఐవి కేసులు ఉన్నట్లుగా రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఉంది. మన రాష్ట్రంలో 1.59 లక్షల మంది ఎయిడ్స్ రోగులు ఉన్నట్లుగా కూడా కేంద్రం వెల్లడించింది. సో ఈ మేరకు సంకల్క్ బుక్లెట్ 2023 పేరుతో 5వ ఎడిషన్ నివేదికను ఇటీవల నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నాకో వారు కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్యంగా విడుదల చేయడం జరిగింది. సో దేశంలో అత్యధిక ఎయిడ్స్ కేసులు ఉన్నటువంటి రాష్ట్రంగా మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. అక్కడ 3.88 లక్షల మందికి హెచ్ఐవి రోగులు ఉన్నారు. ఇక 3.22 లక్షల మందితో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో కర్ణాటక 2.74 లక్షలు, తమిళనాడు 1.65 లక్షలు, తెలంగాణ 1.59 లక్షల మందితో 5వ స్థానంలో ఉంది. గుజరాత్ వచ్చేసి 1,00,000 మంది ఉన్నట్లు వార్షిక నివేదికలో వెల్లడించడం జరిగింది. దేశంలోని హెచ్ఐవి కేసుల్లో 72% ఈ 6 రాష్ట్రాల్లోనే ఉన్నట్లుగా నివేదిక చెప్పింది. ఈ దేశవ్యాప్తంగా 24.67 లక్షల మంది హెచ్ఐవి రోగులు ఉన్నట్లుగా కేంద్రం వెల్లడించింది. ప్రపంచంలోనే అత్యధిక ఎయిడ్స్ కేసులు ఉన్నటువంటి 2వ దేశంగా ఇండియా నిలిచిందని చెప్పి కూడా ఈ నివేదిక ద్వారా తెలిపింది. ఈశాన్య రాష్ట్రాల్లో విజృంభణ, ఈశాన్య రాష్ట్రాల్లో ఎయిడ్స్ తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నట్లుగా కూడా ఈ నివేదిక వెల్లడించింది. ఇంకా మరణాల రేటు కంటే కొత్త ఇన్ఫెక్షన్ల రేటు ఎక్కువగా ఉందని చెప్పి కూడా నివేదిక చెప్పింది. మణిపూర్, మిజోరాం, నాగాలాండ్లో ప్రతి 1,00,000 మందిలో 900 మంది హై రిస్క్ గ్రూప్ మహిళా సెక్స్ వర్కర్లు, హిజ్రా, ట్రాన్స్జెండర్లు, మేల్ హోమోలు, ఇంజెక్షన్ల ద్వారా డ్రగ్స్ తీసుకునే వాళ్ళలో ఇది ఉన్నట్లుగా నివేదిక తెలిపింది. ఇక హెచ్ఐవి ఎక్కువగా మహిళా సెక్స్ వర్కర్లు, హిజ్రా, ట్రాన్స్జెండర్లు, మేల్ హోమోలు, ఇంజెక్షన్ల ద్వారా డ్రగ్స్ తీసుకునే వాళ్ళలో కనిపిస్తున్నట్లుగా కూడా నివేదిక వెల్లడించింది. అయితే జైళ్లలోని ఖైదీల్లో కూడా హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నట్లుగా కూడా తెలిపింది. ఇంకా ట్రక్ డ్రైవర్లు, వలసదారులు, హై రిస్క్ వర్గాల నుంచి సాధారణ ప్రజలకు హెచ్ఐవి వ్యాపిస్తున్నట్లుగా కూడా పేర్కొంది. వేశ్యల సంఖ్యలో 2వ స్థానంలో ఏపీ. దేశవ్యాప్తంగా మహిళా సెక్స్ వర్కర్ల గణాంకాలను నాకో విడుదల చేసింది. 2022 సమాచారం ప్రకారం భారత్లో 9,95,499 మంది మహిళా సెక్స్ వర్కర్లు ఉన్నారు. 1,53,337 మందితో కర్ణాటక తొలి స్థానంలో, 1,19,367 మందితో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉన్నాయి. ఇక ఆ తర్వాత మహారాష్ట్ర 95,351, ఢిల్లీ వచ్చేసి 88,399, తెలంగాణ వచ్చేసి 75,381, తమిళనాడు వచ్చేసి 60,775, ఇక మధ్యప్రదేశ్ వచ్చేసి 53,455, ఉత్తరప్రదేశ్ వచ్చేసి 40,480, అస్సోం వచ్చేసి 39,721, గుజరాత్ వచ్చేసి 37,118 ఈ ప్రకారంగా ఉన్నట్లుగా నివేదిక వెల్లడించింది. అరుణాచల్ ప్రదేశ్లో ప్రతి 1,00,000 జనాభాకు 450 మంది మహిళా సెక్స్ వర్కర్లు ఉన్నారు. ఇక ఇది దేశంలోనే అత్యధికంగా చెప్తుంది. ఇక జాతీయ సగటు 73గా ఉంది. ఇక హై రిస్క్ గ్రూప్లో ఉన్న డ్రగ్స్ తీసుకునే వారి సంఖ్య పంజాబ్లో ఎక్కువగా 45,098 మంది ఉన్నారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ 35,411, ఢిల్లీ 32,481గా ఉన్నాయి. దేశవ్యాప్తంగా హై రిస్క్ గ్రూప్లో 96,193 మంది హిజ్రాలు, 3,51,020 మంది స్వలింగ సంపర్కులు, 2,88,717 మంది మాదక ద్రవ్యాలు తీసుకునేవారుగా ఉన్నారు. ఇక తెలంగాణలో చూస్తే తెలంగాణలో గర్భిణుల్లో హెచ్ఐవి వ్యాప్తి అంచనా 0.18%, వేశ్యలలో 1.81%, స్వలింగ సంపర్కుల్లో 2.07%, హిజ్రాలలో 4, మాదక ద్రవ్యాలు తీసుకునే వారిలో 0.40% ఉంది. ఇక మన రాష్ట్రంలో ప్రతి 1,00,000కు 250 నుంచి 325 మంది హై రిస్క్ జనాభా ఉన్నారు. అలాగే మహిళా సెక్స్ వర్కర్లలో 1.65 లక్షల మందికి హెచ్ఐవి పరీక్షలు నిర్వహించగా 206 మందికి పాజిటివ్గా తేలింది. ఇక ఏఆర్టీ కేంద్రాల్లో ఎయిడ్స్కు చికిత్స అందించే విషయంలో మన రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. సో ఇది రాష్ట్రం వచ్చేసి 5వ స్థానంలో హెచ్ఐవిలో ఉంది. ఇక 2వ స్థానంలో వచ్చేసి మనకి ఇక్కడ
ఆంధ్రప్రదేశ్ ఉంది, మహారాష్ట్ర వచ్చేసి మొదటి స్థానంలో ఉంది.